నేటి ముఖ్యాంశాలు. ఘనంగా 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరులో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన బుయ్యని మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఈవో నరేందర్. పలు దేవాలయాల అభివృద్ధిపై చర్చ. చైతన్యనగర్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. బషీరాబాద్ మండల ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. తాండూరు పట్టణంలో శ్రీరాముని కలిశ తలంబ్రాల ఊరేగింపు శోభయాత్ర. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 139 సంవత్సరాలు అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నదని, ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా మనోహర్ రెడ్డిని గెలిపించుకున్నామో అదే విధంగా రానున్న ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా ఎంపీ, ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, కౌన్సిలర్, మాజీ తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, సర్దార్ ఖాన్, డాక్టర్ సంపత్ కుమార్, సునీతా సంపత్, లింగదలి రవికుమార్, ఆకుల బసవరాజ్, కోర్వార్ నాగేష్, దారాసింగ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసము నిరంతరము జెండా మోసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎంతోమంది పెద్ద పెద్ద మహానుభావులు, మహాత్మా గాంధీ కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, దేశం కోసము తన ప్రాణాలను కూడా సైతం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలను వదులుకొని దేశం కోసం ఎంతో త్యాగాలు చేసినటువంటి గొప్ప మహానుభావులు ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి వారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల కోసమే ఉన్నది, కానీ ఎప్పుడు కూడా వేతనదారుల దానికి ఎప్పుడు కూడా పోలేదు. ఈరోజు భారతదేశంలో గట్టి పునాదులు ఉన్నాయి, ఒక మంచి రాజ్యాంగబద్ధంగా నడుస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీసుకున్నటువంటి వాళ్ళ నిర్ణయమే వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డిసిషన్ మేరకే ఈరోజు ఒక బ్యాంకులను జాతీయం చేయడం కానివ్వండి, గరీబ్ అటు అని చెప్పి పేద ప్రజల వెంబడి ఉండి పేదలకు భూములు వంచడం కానివ్వండి, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, కఠోరమైనటువంటి తన పదవులు పోయినా సరే కానీ బీద బడుగు బలైన వర్గాల ప్రజల వెంబడి ఉండి వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళ కోసము ఎన్నో త్యాగాలు చేసినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అందుకే ఎంతోమంది ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీని ఢీకొనే వారు ఎవరు కూడా ఉండరు. అదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చరిత్ర అంటేనే దానికి ఒకటి ఇది ఉంటుంది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో రేపు మళ్ళీ కూడా ఈరోజు మన తెలంగాణలో ఏ విధంగా అయితే మనము మన పార్టీని పూర్వ వైభవం తెచ్చుకున్నామో తప్పకుండా రేపు సెంట్రల్లో కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఖచ్చితంగా మన భావి ప్రధాని ఖచ్చితంగా మన అందరి సహకారంతో ఖచ్చితంగా అవుతారని చెప్పి కూడా మీ అందరికీ కోరుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడే మన ఏదైతే ఎలక్షన్స్ అప్పుడు చెప్పినామో 6 గ్యారంటీలు అది ఒక్కటి మాత్రం ప్రతి గ్రామంలో ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నది కనుక ప్రతి కార్యకర్త మనమందరం కూడా ఇంకా కొంతమందికి ఇప్పుడు దారాసింగ్ అని చెప్పినట్లు మొన్నటి వరకు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాము, మనకి ఇంకా కొద్దిగా 5-10% ఇంకా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. దయచేసి మనం అధికార పక్షంలో ఉన్నాము, అధికారులతో ఏ విధంగా పని తీసుకోవాలనో జనాలకు ప్రజలకు మనం నమ్ముకున్నటువంటి ప్రజలకు మొన్ననే మనం నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు మనం ఏ విధంగా పనిచేయాలనో దయచేసి పనిచేసి వాళ్ళకి చేతుల ద్వారా పనిచేయాలా. రేపు అన్నింటి కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు కౌన్సిలర్ ఎలక్షన్స్ ఉన్నాయి, మండల ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా మనకు ఉన్నటువంటి కార్యకర్తలు, మనకు జెండా మోసినటువంటి కార్యకర్తలకు ప్రథమంగా మనం స్థానం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను గెలవడం గొప్పతనం కాదు, మనకు గ్రౌండ్ లెవెల్ నుంచి మన సర్పంచ్ ఉండాలి, మన ఎంపీడీసీ ఉండాలి, మన సింగిల్ విండో చైర్మన్ ఉండాలి, మన కౌన్సిలర్ ఉండాలా. మన చైర్మన్ ఉన్నప్పుడే మనకు స్వార్థకము, మనం నమ్మినటువంటి ప్రజలకు కూడా మనం ఏమైనా మేలు చేయగలుగుతాం. కనుక మనం అందరం కూడా ఐకమత్యంగా ప్రజల మనసులాగా పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. నాయకులందరూ మన ప్రసాద్ మనకు
మన స్వతంత్రాన్ని ప్రసాదించడం జరిగింది. అయితే మనమందరం ఎంతో ఇందిరాగాంధీ గారి హయాంలో మనం ఎంతో లబ్ధి పొందినాము. పేదవాళ్ళు అందరికీ ఆమె లబ్ధి చేసింది. ప్రతి ఒక్కరికి ఇండ్లు కానీ, భూములు కానీ, తర్వాత లోన్లు కానీ అన్ని ఆమె ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆమె చనిపోవడం జరిగితే రాజీవ్ గాంధీ గారి హయాంలో ఈ యొక్క పల్లెలను ఆయన చాలా గొప్పగా తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడు ఆయన. ఆ తర్వాత క్రమం లోపల దురదృష్టవశాత్తు మన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. అయితే మొన్నటి వరకు కూడా మన రాష్ట్రంలో దురదృష్ట పాలన ఉండే, కేసీఆర్ పాలన, టీఆర్ఎస్ పాలన, దాన్ని అంతమొందించి ఈరోజు ప్రజలందరూ మనమందరం కృషి చేసి, అందరూ కార్యకర్తలు సమైక్యంగా కృషి చేసి ఈరోజు తాండూరులో మనోహర్ రెడ్డి గారిని, కొడంగల్లో మన రేవంత్ రెడ్డి గారిని, మొత్తం డిస్టిక్ అంతా మనం స్వీట్ చేసి కాంగ్రెస్ గెలిపించుకోవడం జరిగింది. అయితే మన అదృష్టం కొద్దీ మన పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నాయకుడు, మనకు ముఖ్యమంత్రి గారు ఎన్నో ఈ రోజే అదృష్టవశాత్తు ఈ శుభదినం నాడే ఈరోజు అన్ని 6 గ్యారంటీల పథకాల యొక్క దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం అందరం పనిచేస్తున్నాము. కాబట్టి మన అదృష్టంగా భావించి మనమందరం వచ్చే ఎన్నికల్లో, రాబోయే ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్ కానివ్వండి, ఎంపీటీసీ ఎలక్షన్ కానివ్వండి, మరియు ఎంపీ ఎలక్షన్ కానివ్వండి, మన అదృష్టం కొద్దీ మనమందరం సమైక్యంగా పనిచేసి ఈ విధంగానే మళ్ళీ ఎంపీని కూడా గెలిపించుకొని సర్పంచ్ అందరు ఈ నియోజకవర్గ సర్పంచ్ అందరినీ గెలిపించుకొని మనం ప్రజలకు మంచి పాలన అందించాలని చెప్పి మనవి చేసుకుంటూ, మీరందరూ ఎవరు కూడా బాధపడకుండా ఎమ్మెల్యే గారు ఉండి అందరం సమైక్యంగా పదవులు వచ్చి రాని అందరం సగంగా పనిచేయాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొరకు మనమంతా కాంగ్రెస్ కార్యకర్తలము పాటుపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు గౌరవనీయులు తాండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అభిబుల్లాల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు దారాసింగ్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి గారు, మరియు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సంపత్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ సంపత్ మరియు గౌరవ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పెద్దలు పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ మరియు అందరికీ అక్కా చెల్లెళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శుభ సందర్భంగా మన పార్టీ కార్యాలయంలో జెండా మన ఎమ్మెల్యే గారు ఆవిష్కరణ జరిగింది. మనం అందరం ఇంతకుముందే తమ్ముడు సర్దార్ ఖాన్ చెప్పినట్లు ముందు జరగబోయే ఎలక్షన్లో మనం అందరం సమైక్యంగా మనం ఎమ్మెల్యే గారికి ఎట్లా పాటుపడి గెలిపించినాము అట్లనే ముందల ఎంపీ కానీ, ఇలా జడ్పీసీ కానీ, సర్పంచ్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్ కానీ, కౌన్సిలర్ కానీ అందరము కలిసిమెలిసి ఉండి పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి. అప్పుడే మన పెద్దల ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి తృప్తి అవుతుంది. మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం. జై హింద్, జై కాంగ్రెస్. సభకు నమస్కారము. ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం జరిపించుకుంటున్నాము. 1985లో కాంగ్రెస్ స్థాపించిన రోజున్నది. మన మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యం, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థాపించి 185 సంవత్సరాలైన 4 తరాలు, 5 తరాలు, 6 తరాలు, 7 తరాలు పైన ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని అమ్మ మహాతల్లి ఉంది. జబ్ తక్ సూరజ్ చాంద్ రేగా తబ్ తక్ తేరా నామ్ రేగా అన్నట్టు ఇందిరాగాంధీ మనసులో ప్రతి ఒక్కరి స్థానంలో మనసులో చోటు కల్పించిండ్రు. ఆ ఇందిరమ్మ పాలన కొనసాగించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి ఈ రోజే ప్రభుత్వ 6 సూత్రాల గ్యారంటీ ఏమి ఇచ్చారో అవి జనాలకు అందించాలని చెప్పేసి మన మచ్చలేని నాయకుడు మనోహర్ అన్న గారి ఆధ్వర్యంలో
తాండూరులో ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి ఓటు వేసిన వాళ్లకు ఏను వాళ్లకు ప్రతి ఒక్కరికి అందించి అందరి మనసులు గెలవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి కాంగ్రెస్ జెండా ఎగరడం చాలా సంతోషకరం. భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. మరి దేశం కోసం ఆ రోజు స్వతంత్రం పోరాడి ఆ రోజు గాంధీ కానీ, నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, మరి రాజీవ్ గాంధీ కానీ మరి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం మన కాంగ్రెస్ కుటుంబం, మరి గాంధీ కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఈరోజు 139 సంవత్సరాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో దేశంలో మరి అనేక కార్యక్రమాలు చేసి అనేక సంస్థలను స్థాపించినాం. ఎందుకంటే గతంలో అన్నారు కేసీఆర్ గారు మరి కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాలు అంటున్నారు, ఏం చేసింది అన్నారు. భారతదేశానికి ఏం చేసిందో మీరంతా చూసుకోండి. మీరు 13 సంవత్సరాలే అయింది మీ పార్టీ ఆవిర్భవించి, మాది 139 సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఖతమైనరు, ఇక ఖతమైతే ఒక మోడీ కూడా మిగిలిండు. ఆయన గిట్లా అతి తొందరలో ఈ ఎంపీ ఎలక్షన్ ఆయన గిట్లా ఖతమవుతాడు. మరి నిజమైన నివాళి మా ఇందిరాగాంధీ మరి రాహుల్ గాంధీ మరి వాళ్ళకు అర్పించిన, రాజీవ్ గాంధీ అర్పించిన వాళ్ళమైతాం. తప్పకుండా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ దేశంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని తాండూరులో గురువారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోనియా గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటింటికి 6 గ్యారంటీ పథకాలు చేరవేయనున్నామని అన్నారు. చదువురాని వారికి అధికారులు దరఖాస్తులు నింపి ఇస్తారని, ఎవరు ఆందోళన చెందకుండా ఈ అప్లికేషన్ను అధికారులకు సమర్పించి రసీదును పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, ప్రత్యేక అధికారి లలిత కుమారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీచర్ ఖచ్చితంగా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్స్ ఏదైతే ఉన్నదో 6 డిక్లరేషన్ తోని యావత్ తెలంగాణలో ప్రతి గ్రామానికి ప్రతి ఇల్లు కూడా తిరిగి రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తా ఉన్నది. వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి 6 గ్యారంటీలు ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీగా మేము తీసుకుంటామని చెప్పి ఎలక్షన్లు అయితే మీకు ఏదైతే మాట ఇచ్చిందామో దాని ప్రకారమే మీరందరూ కూడా ఆ రోజు సోనియా గాంధీ గారి మాట నమ్మి యావత్ తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆలోచన చెప్పినాం ఖచ్చితంగా మన తెలంగాణలో అన్న రేవంత్ అన్న గారు సీఎం అవుతా ఉన్నాడని చెప్పి మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ రోజు ఏదైతే చెప్పినామో మన ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం కూడా 6 గ్యారంటీల పైన పెడతామని చెప్పి మీకు ఏదైతే చెప్పినామో దాని ప్రకారమే లాల్ బహదూర్ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే మొట్టమొదటి సంతకంగా 6 గ్యారంటీల మీద సంతకం పెట్టి మన గౌరవ ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల లోపలనే మీకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా యావత్ తెలంగాణలో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఇంతకు ముందు అయితే ఏదైతే ₹1,00,000 4 లక్షలు అయితే 5 లక్షలు ఉన్నదో దాన్ని 10 లక్షల వరకు అయితే పెంచుతామని చెప్పినాము. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం 48 గంటల్లోనే మనకందరికి యావత్ తెలంగాణలో మీకందరూ కూడా అది ప్రవేశపెట్టడం జరుగుతుంది.
జరిగింది. దాంట్లో మహిళా సోదరులందరూ కూడా ఈ రోజు తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ఎక్కడ పోయినా ఉచితంగానే ప్రయాణం చేస్తా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఆ రోజు చెప్పుకున్నాం, ఖచ్చితంగా మన గ్రామానికి వచ్చి మన వాడికి వచ్చి అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆ రోజు ప్రజాపాలనలో గ్రామ సభలో ఏదైతే మనము బెనిఫిషరీస్ లిస్ట్ ని ఇల్లు లేని వారికి నిరుపేదలకు ఏదైతే ఇల్లు ఇచ్చున్నామో, పింఛన్ లేని వారికి ఏదైతే పింఛన్ ఇచ్చున్నామో, అదే మాదిరిగా ఈ రోజు ప్రజాపాలన లోపల కూడా ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పుకున్నాం. ఖచ్చితంగా ఈ రోజు నుంచే 29వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరి కానివ్వండి, ప్రతి బెనిఫిషియరీ కూడా ఇల్లు లేని నిరుపేదలు అందరూ కూడా మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవ్వండి. దయచేసి ఇల్లు ఒకటే కాదు, ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా పింఛన్ ప్రతి గృహలక్ష్మి కింద 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళా సోదరి కూడా 2500 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పినామో అది కూడా కంపల్సరీ 100 రోజుల లోపల ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా అది కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ అప్లికేషన్ ద్వారా ఎలిజిబుల్ ఉన్నటువంటి వారందరూ కూడా మీరు వివరాలు రాసిస్తే ఖచ్చితంగా అది కూడా అది ఇస్తాం. అదే కాకుండా 500 రూపాయలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. 500 రూపాయలకు కూడా ఒక సిలిండర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అది కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అది కూడా ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, ఇది ఒకటే కాదు, ఈ రోజు 200 యూనిట్ల వరకు ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ రోజు గృహలక్ష్మి ప్రతి ఒక్కరికి ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తామని చెప్పినాం. అది కూడా మేము ఇస్తామని చెప్పి కూడా, అదే కాకుండా ఈ రోజు 6 గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు చెప్పినారో అన్ని కూడా తీసే బాధ్యత. ఎందుకంటే మనం గెలిపించిండ్రు, మాకు కూడా మీ ఇంటికి వచ్చి మీకు అన్నింటినీ కూడా తీసే 6 గ్యారంటీలను ఇచ్చే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటూ, దయచేసి మీరు ఎక్కడ కూడా జిరాక్స్ ల ప్రభుత్వం కాదు ఇది, జిరాక్స్ ఎక్కడ కూడా తీయకండి. ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉంటేనే మీరు అప్లికేషన్ ఫామ్ జత చేయండి. ఖచ్చితంగా చేయమంటేమో అది లేని వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దయచేసి మళ్ళీ మీరు అప్లికేషన్ తెలంగాణ వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవద్దు అని చెప్పి అలాంటి అపోహలు దయచేసి ఎక్కడ కూడా మీరు నమ్మకండి. దాన్ని మీ దగ్గరకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, మీకు రాకుంటే కూడా మన అధికారులు ఉన్నారు, అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలని చెప్పండి, వారే ఫిల్అప్ చేసి ఇచ్చే బాధ్యత కూడా మా అధికారులు తప్పకుండా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఒకసారి మీకు వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. పూర్తి అభినందనలు మీరు నమ్మకండి. కొంతమంది చెప్తున్నారు అప్లికేషన్ ఫామ్ తీసుకుని పైసలు ఇస్తారని చెప్పి, ఏ ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫామ్ మీరు ఎవరు కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. అలాంటిది ఎక్కడున్నా మా దృష్టికి తీసుకురండి దయచేసి. ఇలాంటి చిన్న చిన్న దానికి మీరు అపోహలు ఉంది ఇచ్చేయకండి. ప్రతి ఒక్కరు కూడా 100 మందికి ఒక కౌంటర్ కూడా ఈ రోజుకి ఎప్పుడేమో అయిపోదు. కౌంటర్స్ కూడా మీరు అదే పది పెట్టి కొట్టాడుకోవాల్సిన అవసరం లేదు. 100 మందికి ఒక కౌంటర్ ఉంటది. 4 రోజులు కాదు 5 రోజుల వరకు కూడా ఇంకా మీరు అవసరం అనుకుంటే మేము కొంతమంది అప్లికేషన్స్ మిస్ అయినాయి, మాకు అవకాశం ఏంటంటే కూడా మీకు ఇంకా 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా నేను వెనుకాడను. ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ప్రతి ఒక్కరు మీ అప్లికేషన్ ఫామ్ మీద ఇచ్చేంత వరకు కూడా మేము అధికారులను ఇక్కడ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీకు ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి అందరూ కూడా ఇండ్లు గాని, పింఛన్లు గాని, రేషన్ కార్డు గాని, ఉచిత సిలిండర్ గాని, ఆ రోజు 200 యూనిట్ల కరెంట్ గాని ఇచ్చే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం. అదందరూ కూడా మేము ఇచ్చేంత వరకు దయచేసి మీరు ఎక్కడ కూడా అపోహలు సృష్టించొద్దు. మీరు ఎక్కడ అపనమ్మకంతో వారు వీరు చెప్పినటువంటి మాటలు నమ్మకుండా ప్రతి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. మీరు ఓపికతో నా డీటెయిల్స్ ఒకటి మాత్రం ఇవ్వాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారు మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రజాపాలనలో భాగంగా ఏదైతే ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల గురించి చెప్పడం జరిగింది కాబట్టి వాటిని నెరవేర్చుకోవడానికి ఈ రోజు మన వద్దకే మనం ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజా పాలన అంటే పేరులోనే ఉంది, ప్రజల వద్దకు వచ్చి పాలన అనే విధంగా ఈ రోజు మన దగ్గరికి వచ్చి దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలకు కూడా ఈ రోజు ఒకటే రోజు అయిపోతుందని ఏం లేదు, 8 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ మీరు ఇక్కడ వార్డులో తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఇంకెవరైనా వేరే ఊర్లో ఉన్న వాళ్ళు వస్తే కూడా
అవి తీసుకొచ్చి ఆఫీసర్స్ కి ఇస్తే తీసుకుంటారు. అలాంటిది ఏమి ఒకరిపైన ఒకరు పడి ఈ రోజు లాస్ట్ డేట్ అనేది అట్లాంటిది ఏమీ లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు మన అనిత చెప్పింది ఇన్ని జిరాక్స్ తీసినా ఇన్ని డబ్బులు అయినాయి అన్ని అవసరం లేదమ్మా. ఓన్లీ రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ 2 జిరాక్స్ ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఆ ఫామ్ కూడా మీకు ఫ్రీగానే ఇస్తారు, మీ ఇంటికి వచ్చి ఇస్తారు. ఎలాంటి టెన్షన్ లేదు. చేయడానికి రాని వాళ్ళు ఉంటే కూడా ఆఫీసర్స్ ఫిల్అప్ చేసి ఇస్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వాడి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరు ఎడ్యుకేటెడ్ ఉండరు, అందరు ఫ్యామిలీలో వస్తుంది అని కూడా ఏం లేదు. మీరు ఇక్కడ తీసుకురండి, మీ ఆధార్ అండ్ మన రేషన్ కార్డ్ జిరాక్స్ తెండి, ఒక ఫోటో తీసుకురండి. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు మీకు అది కూడా సాయం చేస్తారు. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అలాగే గురువారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నివాసంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఈవో టి నరేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. నరేందర్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలు దేవాలయాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. శ్రీ కాళికాదేవి దేవాలయ, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు, శ్రీ పోట్లి మహారాజ్ దేవాలయం దగ్గర శివాలయం ఏర్పాటు, బషీరాబాద్ మండలం ఏకంబరి దేవాలయ ఆధునీకరణ తదితర విషయాలు చర్చించారు. ఎమ్మెల్యేకు అర్చకులు విజయ్ కుమార్ ప్రత్యేకంగా ఆశీర్వచనాలు అందించారు. విజయార్థే శక్తి స్వరూపిణి శ్రీ మహంకాళి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు, శుభమస్తు, విజయోస్తు. ఓం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధన్యే సుదాం దేవి సర్వకామార్థ సిద్ధే పుత్రపౌత్ర ధనం ధాన్యమస్వస్విజా విగోరదం ప్రజానాం ఆయుష్మంతు కరోతు మాం భద్రం కరుణే విష్ణునయామ దేవాః భద్రం వస్యేమాక్షవిరయస్యయా స్థిరైరంగైష్టువా బృందస్థహానూభి విషేమ దేవాహితం యదాయుః స్వస్తి న పూషా విశ్వవేద తస్నోర్స్తాక్షో హరిష్ఠానేమిః శతమానం భవతి శతాయుః పురుషసేంద్రియాయుస్సేవేంద్రియే ప్రతిష్టతే. శ్రీ మహంకాళిదేవతానుగ్రహసిద్ధిరస్తు. చిరంజీవి సుఖినో భవంతు. శుభమస్తు. పాలనలో భాగంగా పెద్దెముల్ మండలంలోని చైతన్యనగర్, ఖానాపూర్, మంబాపూర్, కందనెల్లి తాండా తదితర గ్రామాల్లో 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. చైతన్యనగర్ గ్రామంలో తాండూరు ఎమ్మెల్యే, పెద్దెముల్ మండలం చైతన్యనగర్ గ్రామంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి 6 గ్యారంటీల కొరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దారాసింగ్, వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాసచారి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విలేకరులు మరి పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది ఇప్పుడు ఇంతవరకు కాదు, ఇప్పటికి చెప్పమ్మా. క్యాంప్ ఉండే కదా మన క్యాంపులా సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇల్లు కావాలా, పింఛన్ కావాలి, అందుకే పిల్లలు ఇంకా నీకు ఏమేమి కావాలో చెప్పు, అడగమ్మా. మనకి ఎలిజిబుల్ ఎన్ని ఉన్నాయి అన్ని రాసేది. వాళ్ళు చెప్పినవి కాకుండా 6 గ్యారెంటీలు మొత్తం రాసేది. అలా వాళ్ళకి తెలియక ఏదో ఇల్లు అడిగితే ఇంకోటి అడిగితే ఏమనుకుంటారు, ముమ్మట పడతారు. మీరు అన్ని రాయండి అప్లికేషన్. మొత్తం అన్ని రాయండి. ఫస్ట్ మనకి నెంబర్ స్టార్ట్ చేయండి. అందరూ అప్లికేషన్ ఫామ్ ఇచ్చేయండి. బయట ఉన్న దస్తాయ గారు చాలాతో సన్మానిస్తారు ఎమ్మెల్యే గారిని. నరసింహ గారు చాలాతో సన్మానిస్తారు.
రైట్ సార్ రైట్ సార్ మన రైట్ సార్ రైట్ సార్ స్పెషల్ ఆఫీసర్ మేడం మహిళా శిశు సంక్షేమ శాఖ వారి చప్పట్లు కొట్టాలి. నమస్కారం తల్లి చెప్పు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి 6 గ్యారెంటీల్లో మనము 6 గ్యారెంటీలకు సంబంధించి గతంలో 2 గ్యారెంటీలు పూర్తి చేయడం జరిగింది గౌరవ సీఎం గారు. అదేవిధంగా మీరు దరఖాస్తు చేసినప్పుడు ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో 5 గ్యారెంటీలు మహాలక్ష్మి పథకం ఒకటి, రైతు భరోసా పథకము, ఇందిరమ్మ ఇల్లు పథకము, అదేవిధంగా గృహజ్యోతి పథకము, చేయూత పథకము, వీటికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీకు ఏదైనా దరఖాస్తులో ఏమైనా తెలియకపోయినట్లయితే మా అధికారులే ఆ ఫామ్స్ నింపుతారు. అదేవిధంగా మేము ఏం నిరుత్సాహపడకూడదు. అంటే ఈ రోజు ఉన్నాం, అవైలబుల్ ఉన్నాం, లేము అంటే ఈ చైతన్య నగర్ లో మాక్సిమం హైదరాబాద్ లో ఉంటాడు సార్ చాలా వరకు. అందుకని రాలేదనే ఇది లేకుండా 6వ తేదీ లోపు మీరు ఈ యొక్క దరఖాస్తును ఇవ్వవచ్చు. అదేవిధంగా 6వ తేదీ తర్వాత కూడా సంబంధిత టీం లీడర్ ఎవరైతే ఉంటారో తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఎంపీడీఓ కార్యాలయంలో కానీ ఈ దరఖాస్తును చేరవేయచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి అనేది లేదు. ఆధార్ కార్డు లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. చేసుకొని ఈ యొక్క గవర్నమెంట్ కి సంబంధించిన ఫలాలను పొందగలరని కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఈ 6 గ్యారెంటీలు కాకుండా ఏదైనా భూ సమస్యలు కానీ ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు సంబంధించి కూడా మీరు తెల్ల పేపర్ మీద కూడా దరఖాస్తు రాసి ఇవ్వచ్చు. ఆధార్ మాత్రమే జిరాక్స్ పెట్టాలి, అవి లేకపోయినా కూడా ఇబ్బంది లేదు. మీరు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకొని ఈ యొక్క బషీరాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ 6 గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో గురువారం సిద్ధి వినాయక దేవాలయం నుండి లక్ష్మీ థియేటర్ సమీపంలో గల తుల్జాభవాని దేవాలయానికి అయోధ్య శ్రీరాముని తలంబ్రాలతో ఉన్న కలశాల ఊరేగింపు శోభాయాత్ర ఘనంగా జరిగింది. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వార్డు మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై 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 జై శ్రీరామ్. తయారు చేసినప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దాదాపు గత 45 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. 1980-92 మధ్యలో ఏమేమి జరిగినాయంటే శ్రీరాముని యొక్క గంగాజల యాత్ర జరిగింది. తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణకి. మధ్యలో నాగపూర్లో కలిశారు, పెద్ద బహిరంగ సభ జరిగింది 83-84. ఆ తర్వాత శ్రీరామ రథంగా పెద్ద ఎత్తున దేశం అంతటా కూడా జనజాగరణ కార్యక్రమం జరిగింది. యావత్ హిందూ సమాజం, హిందువులు ఎట్లుంటారు, నిద్రపోతుంటారు. పూ అంటే నివురు కప్పులు నిప్పులాగా అట్లనా అని అంటాడు హనుమంతుని లాగా. అరే నేను వాయుపుత్రుడిని, నీకు శక్తి ఉందంటే అప్పుడు ఆయన లేస్తాడు. మన సమాజం కూడా అంతే, అర్థమైంది. కాబట్టి హిందువులకు ఎప్పటి కూడా కూర్చుతుండాలి, అంకుశం కూర్చుంటే లేస్తారు, జై భవాని అంటారు. కాబట్టి ఆ రకంగా పోరాటం జరిగిన తర్వాత 2019 ఆ ప్రాంతంలో మనకు ప్రధానమంత్రి భూమి పూజ చేశాడు. చేసిన తర్వాత మన 2 సంవత్సరాలు తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
Cable.